భోగాపురం విమానాశ్రయంపై టీడీపీ నేత పట్టాభిరామ్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. విమానాశ్రయానికి అనుమతులు తెచ్చామంటూ వైసీపీ అసత్యాలు చెబుతుందని ఆరోపించారు. 2016లోనే భోగాపురం విమానాశ్రయానికి సైట్ క్లియరెన్స్ అనుమతులను సీఎం చంద్రబాబు సాధించారని తెలిపారు. భోగాపురం విమానాశ్రయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అంకురార్పణ చేశారని, భూసేకరణ రైతులకు నష్టం కలగకుండా పరిహార జీవో తీసుకొచ్చారని వెల్లడించారు. ఈ విమానాశ్రయంలో వైసీపీ పాత్ర లేకపోయినా తామే చేసినట్లు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ క్రెడిట్ను సీఎం చంద్రబాబు చోరీ చేస్తున్నారని వైసీపీ పేటీఎం బ్యాచ్లు ఆరోపిస్తున్నాయని మండిపడ్డారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి మొన్ననే ట్రయల్ రన్ నిర్వహించడం మనందరం కూడా చూసాం. చాలా చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎన్నో రకాలుగా మేలు చేసేటటువంటి ఒక ప్రపంచ స్థాయి అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం దాదాపుగా పూర్తిగా వస్తా ఉంది. ట్రయల్ రన్ కూడా మొన్న దిగ్విజయంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి సారథ్యంలో ట్రయల్ రన్ కూడా పూర్తి చేసుకున్నాం. రేపు జూన్ మాసంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారుల సారథ్యంలో విమానాశ్రయాన్ని ప్రారంభింపజేసుకోబోతున్నాం. ఇటువంటి తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మామూలుగానే తమ పాత్ర ఏమీ లేకపోయినా, కాంట్రిబ్యూషన్ ఏమీ లేకపోయినా అంతా మేమే చేశామని చెప్పి అన్ని తమ ఖాతాలోకి జమ చేసుకునేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గత సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో ఏ మంచి చేసినా కూడా అన్నీ మేమే చేసాం, అవన్నీ ఆ క్రెడిట్ అంతా కూడా తమకే దక్కుతుందని చెప్పి నిస్సిగ్గుగా, వారి పాత్ర ఏమీ లేకపోయినా సరే నిస్సిగ్గుగా ఇవాళ వాళ్ళ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా రేపు జూన్ లో ప్రారంభింపబడుతున్నటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినటువంటి వాస్తవాలు, ఎవరు దానికి అంకురార్పణ చేశారు, ఎవరి యొక్క కృషి వల్ల ఈ రోజున భోగాపురం విమానాశ్రయం యొక్క కళ సాకారం అవుతా ఉంది, నిర్మాణం పూర్తిగా వస్తా ఉంది అన్న దానికి సంబంధించి ఒక్కసారి మనం వాస్తవాల్లో కనుక వెళ్ళినట్లయితే, ఇది ఫిబ్రవరి 2015లో ఆనాడు వచ్చినటువంటి వార్త. ఏదైతే మరి బెంగళూరులో జరుగుతున్నటువంటి ఎయిర్ షో, ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నటువంటి దృశ్యం, ఆ రోజున కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి గారు, వీరందరూ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్ షో బెంగళూరులో పాల్గొన్న సందర్భంలో వారు ఆ రోజున ప్రకటించారు, భోగాపురంలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి మేము పూనుకుంటున్నామని చెప్పి ప్రకటిస్తూ వారు మాట్లాడినటువంటి వివరాలు కూడా ఈ వార్తలో మనం చూడొచ్చు. భోగాపురం వద్ద హైదరాబాద్కి మించిన విమానాశ్రయాన్ని నిర్మించనున్నాం అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ వైమానిక పరిశ్రమలకు ఎర్రతివాచి పరుస్తూ ఆ రోజున బెంగళూరులో వారు మాట్లాడినటువంటి మాటలు. ఫిబ్రవరి 20, 2015 నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నేషనల్ ఎయిర్ షో బెంగళూరులో వారు ప్రకటించినటువంటి విషయాన్ని, ఆ రోజు వచ్చినటువంటి వార్తను కూడా ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాం. అంటే ఈ యొక్క ఆలోచనకి శ్రీకారం చుట్టింది నారా చంద్రబాబు నాయుడు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.